బడ్జెట్లో రైల్వే శాఖకు అధిక నిధులు కేటాయించారని ఏపీకి బుల్లెట్ ట్రైన్ అవకాశాలు కల్పించారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సీఎం చంద్రబాబు అనేకసార్లు ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిశారని చెప్పారు. విజయవాడలో రైల్వే సమస్యలపై డీఆర్ఎంతో చర్చించామని, తమ సలహాలు సూచనలు తీసుకున్నారని వివరించారు. రైల్వే లైన్లతో ముడిపడి ఉన్న డ్రైనేజ్ సమస్యలపై చర్చించామని, కొండపల్లి రైల్వేను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. సమావేశాల్లో రైల్వే శాఖ చక్కటి ఆకర్షణీయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా తెలుగు రాష్ట్రాలకి చక్కటి అవకాశాలు కల్పించింది. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే బుల్లెట్ ట్రైన్ ఫెసిలిటీ మొత్తం అన్నీ కూడా పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు చెన్నై, ఈ విధంగా రైల్వే మంత్రి చక్కటి రైల్వే ఫాస్ట్ ట్రైన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ నగరానికి వచ్చే విధంగా కృషి చేసేందుకు అశ్విని వైష్ణవ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రైళ్లు ఇన్ని రావడానికి ముఖ్యంగా కారణమైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్కి రైల్వేలు ఎటువంటి జోన్లో కానీ, అమరావతి రైల్వే స్టేషన్లో కానీ, రాబోయే కొత్త రైల్వే లైన్లకు కానీ ఎన్నో విధాలుగా ఆయన దాదాపు సుమారు 15 సార్లు మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఈ బడ్జెట్లో ఇవన్నీ అవకాశాలు ఉండే విధంగా కృషి చేశారు. ఇవాళ చూస్తే విజయవాడ నగరంలో ఉన్న పలు సమస్యల మీద కూలంకుషంగా చర్చించడం జరిగింది. వారు కూడా, అధికారులందరూ కూడా చక్కగా మాకు మంచి సమావేశం ఏర్పాటు చేసుకుని విజయవాడకి రేపు రాబోయే ఆర్ఓబీలు కానీ, ఆర్యూబీలు కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరంలో ఉన్న కొత్త రైల్వే స్టేషన్ రెనోవేషన్ విషయంలో కానీ మా దగ్గర కూడా సలహా సూచనలు వారు తీసుకుంటాం జరిగింది. ఇవాళ మంచి సమన్వయంతో కూడా జరిగింది. అంతేకాకుండా ఎన్నో డ్రైనేజ్ సమస్యలు, విజయవాడ నగరం గుండా ఎన్నో రైల్వే లైన్లు వెళ్ళటం వల్ల ఎన్నో డ్రైనేజ్ సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది. వాటిని కూడా ఇవాళ కూలంకుషంగా చర్చించాం. వీటన్నిటికీ తోడు కొండపల్లి రైల్వే స్టేషన్లో ఎదురయ్యే సమస్యలను కూడా వారు ఆల్రెడీ టెండర్ రూపంలో ముందుకు వెళ్ళబోతున్నారు. కొండపల్లి రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చెందే విధంగా తీసుకువెళ్ళబోతున్నాం. వడమేరు పక్కనే ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ను కూడా రాయనపాడు నుంచి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇవాళ పరిశీలించి డిజైన్స్ అన్ని క్లోజ్ అయినాయి. త్వరలో దానికి కూడా టెండర్కి వెళ్తుంది. ముఖ్యంగా మధురానగర్ రైల్వే కాలనీ కూడా రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు వాళ్ళ నిజంగా పాపం అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ క్వార్టర్లో కూడా ఉండలేని పరిస్థితులు, 50 సంవత్సరాల క్రితం కట్టిన క్వార్టర్స్, వాటిని కూడా అభివృద్ధి చేయడానికి రైల్వే స్టేషన్తో పాటు వాటిని కూడా అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ టెండర్స్ వెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్. విజయవాడలో ఉన్న రైల్వే క్వార్టర్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. అన్ని ప్రాసెస్లు అయినాయి. అభిప్రాయాలు తీసుకుంటున్నారు, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. అక్కడి నుంచి 3-4 నెలల్లో కార్యక్రమాలు మొదలవుతాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.